హలో అండి. కన్య రాశి వారికి ఈ వారం వారి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? సింగిల్స్ అయితే మీకేమైనా ప్రపోజల్స్ రాబోతున్నాయా? లేదా మీరే ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే గనక సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. మూన్ కార్డ్ వచ్చిందండి మీకు. ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక ఆర్గ్యుమెంట్స్ అండ్ మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ. రిలేషన్‌షిప్‌లో మీరు అన్‌సర్టెన్‌గా ఫీల్ అవ్వచ్చు. సింగిల్స్ అయితే మీకంత పీరియడ్ అనేది బాగలేదండి. సో, ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు మీరు. అపాలజీ వచ్చిందండి మీకు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ అపాలజీ వచ్చింది. మీలో ఎవరైనా సరే మీ పాస్ట్ ఎక్స్‌తో రీయూనైట్ అవ్వాలి అని అనుకుంటే గనక, మీరు వాళ్ళకి 100% ట్రూ అపాలజీ అనేది తెలియచేయాలి అండి. వాళ్ళ హార్ట్ ఫీలింగ్స్‌ని మీరు ఇగ్నోర్ చేయకండి. ఒకవేళ మీకే కనుక అపాలజీ వస్తే దాన్ని హార్ట్‌ఫుల్‌గా తీసుకోవడానికి ట్రై అనేది చేయండి మీరు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.